తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్గా ఉండాలని ఆదేశించారు సీఎస్ శాంతికుమారి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువ నీటి మట్టం వద్ద 29 మీటర్లు, దిగువ నీటి మట్టం వద్ద 19.16 మీటర్ల వరకు నీరు వచ్చి చేరింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజమహేంద్రవరం, రాజనగరం, అనపర్తి నియోజకవర్గాల్లో భారీగా వర్షం పడింది. రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వర కాటన్ బ్యారేజ్ వద్ద 10.8 అడుగుల మట్టం వరకు నీరు వచ్చి చేరింది. సముద్రంలోకి 3.50 లక్షల క్యూసెక్కులకు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కోనసీమ జిల్లా గోదావరి వరద ఉధృతి కారణంగా పంట ప్రయాణాన్ని నిలిపివేశారు అధికారులు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.